ఈరోజు మనం ఆలోచించబోయే పాఠము మరువని దేవుడు. మరువని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడని వాగ్దానం చేశాడు. అందుకు ఆధారంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే సియోను అనగానే దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళగానే, కష్టాల్లోనికి వెళ్ళగానే, శ్రమల్లోనికి వెళ్ళగానే, ఇబ్బందుల్లోనికి వెళ్ళగానే వాళ్ళు దేవుని గురించి ఏమనుకుంటున్నారంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనిచున్నది. చూడండి, ఎప్పుడైతే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకి కష్టం వాటిల్లిందో, వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారో, ఒకరి క్రింద దాసత్వం చేయడానికి వారు వెళ్ళిపోయారో, వారు ఏమనుకుంటున్నారంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఈరోజు కూడా ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో మనము ఎదుర్కొని ఉంటాం. ఎందుకంటే మనుషులుగా మనము దేవుణ్ణి సరిగా గ్రహించకపోతే ఇలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోకపోతే, నోటి మాటతో ఈ విశ్వాన్ని కలిగించినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోకపోతే, ఆయన మనసుని గ్రహించకపోతే మనకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఆయన ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు. వారు కనీ విని ఎరుగని గొప్ప గొప్ప అద్భుతాలు ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు కానీ, యెహోషువ నాయకత్వంలో కానీ, ప్రవక్తల కాలంలో కానీ, ఇలా మనం చూడగలిగితే ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతాలని వాళ్ళు చూశారు కళ్ళారా. దేవుణ్ణి వాళ్ళు అనుభవించారు. అయితే దేవుణ్ణి వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. మనము దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే మనము ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళము. వాళ్ళు ఏమనుకుంటున్నారట, యెహోవా మమ్ములను విడిచిపెట్టాడు, దేవుడు ఏం చేశాడట, విడిచిపెట్టాడు, మమ్మల్ని మరిచిపోయాడని దేవుని ప్రజలు అనుకుంటున్నారు. చూడండి, ఈరోజు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, కష్టాల్లో బాధల్లో నుంచి మన జీవితము వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నన్ను మరిచిపోయాడేమో అని చాలా దిగుల్లో మనం ఉండిపోతాం, చాలా బాధల్లోనికి మనం వెళ్ళిపోతాం. అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఒక మాట, ఒక భరోసా, ఒక ఆదరణ కలిగించే మాటను ఆయన కింద వచనాల్లో చెప్తున్నాడు. చూడండి, 15వ వచనములో మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, దేవుని ప్రజలు అనుకుంటున్నారు, యెహోవా మమ్మల్ని మరిచిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని దాసులుగా ఉండడానికి అనుమతించేశాడు, కష్టాలు అనుభవించడానికి అనుమతించాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నువ్వు వెళుతున్నప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని మరిచిపోలేదు. దేవుడు ఏం చేయలేదు, మనల్ని మరిచిపోలేదు. చూడండి, మనల్ని మనుషులు మరిచిపోతారు.
మన బంధువులు మనల్ని మర్చిపోతారు, మన స్నేహితులు మనల్ని మర్చిపోతారు, మన ద్వారా సహాయాన్ని పొందుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు, పట్టించుకోరు. అవునా కదా? ఈ అనుభవాలు మనలో చాలామందికి ఉంటాయి. నా జీవితంలో నేను అనేక మందికి సహాయం చేశాను, కానీ ఈరోజు ఎవరు కూడా నాకు సహాయం చేసే స్థితిలో లేరు. నా స్నేహితులకి నేను ఎంతో సహాయం చేశాను, కానీ ఈరోజు నా స్నేహితులు నాతో లేరు. చూడండి, ఇలా మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు, మన ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో మనల్ని మర్చిపోతారు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు క్రింద పనిచేసే భక్ష్యకారుడు, పానదాయకుడు ఇద్దరు ఐగుప్తు రాజుకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు వాళ్ళని చెరసాల్లో వేయిస్తాడు. ఆదికాండము 40వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, తర్వాత చదువుకోండి. వారు యోసేపు ఉన్న చెరసాల్లోనే వాళ్ళు కూడా వేయబడతారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ కూడా ఒకే రోజు సేమ్ టైం కలగంటారు. మరుసటి రోజు ఉదయం లేవగానే వారు ముఖం చిన్నబుచ్చుకొని దిగులుతో బాధపడుతూ ఉన్నప్పుడు యోసేపు వారిని అడుగుతాడు, ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు? ఎందుకు మీ ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నారు? ఏం జరిగిందంటే వాళ్ళు వివరిస్తారు, ఈ విధంగా రాత్రి మేము కలలు కన్నాము, ఆ భావం ఏంటో మాకు తెలియటం లేదు అని వాళ్ళు అడిగినప్పుడు, కలలు భావం వివరించుట పరలోకమందున్న దేవునికి మాత్రమే సాధ్యం అని చెప్పి ఒక దేవునికి ప్రతినిధిగా వారి యొక్క కలల భావాన్ని వాళ్ళకి విప్పి చెప్తాడు. పానదాయకుడికి మేలు జరుగుతుందని, భక్ష్యకారుణ్ణి ఉరి తీయిస్తారని వాళ్ళ కలల భావాన్ని వివరించినప్పుడు పానదాయకుడికి ముందుగా యోసేపు గారు ఏమని చెప్తాడంటే, ఇది నెరవేరినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది నెరవేరిన తర్వాత, ఎందుకంటే నేను కల భావాన్ని నీకు చెప్పాను, నేను ఏ అన్యాయం చేయలేదు, ఈ చెరసాలకి నేను ఏ తప్పు చేసి రాలేదు, నాలో ఏ అన్యాయం కూడా లేదు, నేను అమ్మబడ్డాను, దానికి కూడా నా తప్పు లేదు. ఈరోజు నేను చెరసాల్లో బాధపడుతున్నాను, అయినా కూడా ఇందులో నా తప్పు లేదు. కాబట్టి ఈ కలభావము నీ జీవితంలో నెరవేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే రాజు దగ్గర విన్నపం చేసి నన్ను విడిపించటానికి ప్రయత్నం చేయి, నాకు సహాయం చేయి అని యోసేపు గారు చెప్పడం మనం చూస్తాం. అయితే 3 రోజుల తర్వాత ఆ కలభావం వాళ్ళలో నెరవేరుతుంది. పానదాయకుడు మరలా తిరిగి ఐగుప్తు రాజు క్రింద పనిచేయటానికి ఆయన వెళ్ళిపోతాడు. భక్ష్యకారుణ్ణి ఉరి తీయిస్తాడు. అయితే ఈ పానదాయకుడు ఏం చేస్తాడంటే, ఒక్కసారి 40వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆదికాండం 40వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే చివరి వచనం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయేను. చూడండి, ఈ పానదాయకుడు ఏం చేశాడట? యోసేపుని మరిచిపోయాడు. కల భావం చెప్పినటువంటి యోసేపుని మరిచిపోయాడు. నీ భవిష్యత్తు గొప్పగా ఉండబోతుంది, తిరిగి నువ్వు రాజు క్రింద పని చేయడానికి వెళ్ళిపోతావు, రాజుగారికి గిన్నెను అందించడానికి సేవ చేయడానికి నువ్వు వెళ్ళిపోతావు అని ఒక మంచి శుభవార్త చెప్పి సహాయం చేసినందుకు ఆ పానదాయకుడు తిరిగి స్థానంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఉద్యోగంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడట? మరిచిపోయాడు. ఈరోజు మన జీవితంలో అందరూ మనల్ని మర్చిపోవచ్చు. అందరూ, తల్లిదండ్రులు కూడా మర్చిపోవచ్చు, భర్త కూడా మర్చిపోవచ్చు, భార్య కూడా మర్చిపోవచ్చు, బిడ్డలు కూడా మర్చిపోతారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు లేక వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళ బిడ్డల్ని పెంచి గొప్పవారుగా చేసిన తర్వాత వాళ్ళు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడి తల్లిదండ్రులు మర్చిపోయారు. చాలామంది ఏం చేశారు? తల్లిదండ్రులు మర్చిపోయారు చాలామంది. ఇలా ఎంతోమంది ఈరోజు బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు కోసము ఎంతో కష్టపడి వాళ్ళని పెంచారు.
కూలి పని చేసుకొని వాళ్ళని పెంచిన వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వాళ్ళు గొప్పవారైపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని మర్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా వీధుల్లోనికి నెట్టివేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కొంతమంది వారే వృద్ధాశ్రమాల్లో చేర్పించడం కూడా మనము చూస్తున్నాం. చూడండి ఎంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లోనికి తల్లిదండ్రుల జీవితాలు, వృద్ధుల జీవితాలు వెళ్ళిపోతున్నాయి. చూడండి కారణం ఏంటంటే బిడ్డలు మర్చిపోతున్నారు. బిడ్డలు గొప్ప స్థాయిలో ఈరోజు ఉన్నారంటే కారణము వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ సామర్థ్యం కాదు, కేవలము తల్లిదండ్రుల ప్రేమ, వారి యొక్క కష్టం. నువ్వు చదువుకొని ఉండొచ్చు, నువ్వు గొప్పవాడివి ఉండొచ్చు, కానీ నువ్వు చదువుకోవడానికి, నువ్వు గొప్పవాడివి కావడానికి నీకు సహాయం చేసింది ఎవరు? శిశువుగా ఉన్నప్పుడు నువ్వు చనిపోకుండా నీకు భద్రతనిచ్చింది ఎవరు? నిన్ను పాలతో పెంచింది ఎవరు? నీకు ఆహారాన్ని అందించింది ఎవరు? ఆలోచన చేయండి. నీవు చేతికి అందొచ్చే వరకు, 25 ఏళ్ళు నీకు వచ్చే వరకు నీకు కావలసిన సహాయాన్ని నీకు అందించింది ఎవరు? తల్లిదండ్రులు కదా. వాళ్ళు లేకపోతే నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడివా? ఈరోజు ఉండేవాడివి కాదు. కానీ చెప్పుడు మాటలు విని, లోకంలో ఉన్నవారి మాటలు విని, లోకాన్ని చూసి తల్లిదండ్రుల్ని మర్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పానదాయకుడు యోసేపుని మర్చిపోయాడు. అయితే యోసేపుని ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. చూడండి ఈరోజు మనకు ఒక ధైర్యం ఏంటో తెలుసా? మనుషులు మనల్ని మర్చిపోయినా పట్టించుకోకూడదు. మనుషులు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఎవరితో? యెహోషువతో. నేను మోషేకి తోడైనట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటా, కానీ నువ్వేం చేయాలి? నా కట్టడలు నువ్వు అనుసరించాలి, నా ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి. అలా నీవు చేసినట్లయితే మోషేకి నేను ఎలా తోడున్నానో, ఇశ్రాయేలీయుల మధ్య మోషేని నేను ఎలా గొప్ప చేశానో, నా శక్తిని మోషే ద్వారా ఎలా ఇశ్రాయేలీయుల్లో నేను చూపించానో, అదేవిధంగా ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండా చేస్తాను. చూడండి అలాంటి గొప్ప వాగ్దానము మనకి నిలిచి ఉంది. అవునా కదా? దేవుడు మనల్ని విడిచేవాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనల్ని మర్చిపోడు ఆయన. చంటి పిల్లను తన తల్లి మరచునా? ఒకవేళ వారైనా మర్చిపోతారు, వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరచిపోను. చూడండి ఎంత గొప్ప భరోసా దేవుడు మనకిస్తున్నాడు. ఇది ఒక నాయకుడు, ఒక అధికారి ఇస్తున్న మాట కాదు, సాక్షాత్తు ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు. దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి విరోధి ఎవడైనా ఉన్నాడా? మనకి విరోధముగా ఏ ఆయుధమైన పని చేయగలదా? ఒకవేళ ఏ ఆయుధమైన నీ మీదకి రావచ్చు, కానీ గెలుపెవరిది? మందే. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశములో ఆ కఠినమైనటువంటి వారు పెట్టినటువంటి కష్టాలు తట్టుకోలేక దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచేశాడు, నన్ను మర్చిపోయాడు దేవుడు అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలా. చూడండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. విపరీతంగా ఐగుప్తు రాజు ఫరో వాళ్ళని కష్టపెట్టాడు. పట్టణాలు కట్టించటంలో, ఇటుకలు చేయించటంలో, బహుభారమైనటువంటి పనులు వాళ్ళ మీద పెట్టి
వాళ్ళని విస్తారంగా విసిగించాడు, కష్టపెట్టాడు, వెట్టి పనులు చేయించాడు. ఈ బాధలు తట్టుకోలేక, ఆ బానిసత్వంలో వాళ్ళు ఉండలేక దేవునికి ఏం చేశారట? వాళ్ళు నిట్టూర్పులు విడిచారట. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, చూడండి, మనము దేవునికి మొరపెట్టువారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? మన కష్టాల్లో, మన బాధల్లో మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు. మనం దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి. వాళ్ళు నిట్టూర్పులు విడిచి మొరపెట్టినప్పుడు ఆ మొరలు దేవుని యొద్దకు చేరాయి. ఎవరి యొద్దకు చేరాయి? దేవుని యొద్దకు చేరాయి. దేవుని యొద్దకు చేరాయి. వాళ్ళ మొరలు పట్టించుకున్నవాడు లేడు. చూడండి, మన కష్టాలు ఎవరి దగ్గర చెప్పుకున్నా కూడా అందరూ కూడా వాటిని త్రోసేస్తారు, పట్టించుకోరు, లక్ష్యం ఉంచరు, వాటిని జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుణ్ణి మనము చేరుకోవాలి. వారి మొర దేవుని యొద్దకు చేరెను కాగా, చూడండి దేవుడు ఏమంటున్నాడో, వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, మొదటిగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. తర్వాత చూచే దేవుడు. ఆడేమని రాయబడిందో చూడండి, ఇశ్రాయేలును చూచెను. ఎందుకు చూశాడు ఇశ్రాయేలుని? ఇశ్రాయేలు ఎందుకు చూశాడు? వాళ్ళకి సహాయం చేయడానికి. ఆయన చూచే దేవుడు. హాగరు ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే. ఆయన చూచే దేవుడు, ఆయన పలికే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, లక్ష్యం ఉంచాడట. వాళ్ళని లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచడం అంటే వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు దిగి వస్తున్నాడు, దిగి వచ్చాడు. అందుకే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని కలిశాడు పొదలో. ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను, మోషే నేను దిగి వచ్చి ఉన్నాను. ఎందుకంటే వారు పెట్టిన మొర నాకు చేరింది. వారు ఐగుప్తీయుల ద్వారా అనుభవిస్తున్న బాధలు నేను చూశాను, నిత్యముగా నేను చూశాను. అందుకే వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. నువ్వు వెళ్ళాలి వారి దగ్గరికి, ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను నువ్వు బయటికి తీసుకొని రావాలి. చూడండి, ఈరోజు మన జీవితాల్లో కూడా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకునేవాడిని, నేను చూచేవాడిని, నేను లక్ష్యం ఉంచేవాడిని. మనుషులను ఆయన లక్ష్య పెట్టేవాడు, ఆయనకు మొరపెట్టేవారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. చూడండి, మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక సహాయం నిమిత్తం ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి పదే పదే అడుగుతున్నాం అనుకోండి, విసిగిస్తున్నాం అనుకోండి, అతను ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఆలోచన చేసి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానంలో చెప్తాడు, విసుగక ప్రార్థించాలని ఒక ఉపమానం చెప్తాడు. అలా నాయకులకే ఇంత గొప్ప మనసున్నప్పుడు కొంతమందికి, మరి పరలోకముందు ఉన్నటువంటి దేవునికి, అవునా కదా? ఆలోచన చేయండి. మనుషులు ఎలాంటి వారు? మనుషులు పాపులు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశిస్తారు కదా. మీ కుమారుడు గుడ్డును అడిగితే పాముని ఇస్తారా అంటాడు, రొట్టెను అడిగితే రాళ్ళనిస్తాడా అంటాడు, అవునా కదా? మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు, మీరు మంచి భోజనం పెట్టాలనుకుంటారు, మంచి వస్త్రాలు తీసేయాలనుకుంటారు, వారిని బాగా చదివించాలనుకుంటారు. నీ జీవితం ఎలా ఉన్నా మీ బిడ్డల భవిష్యత్తుని మీరు కోరుకుంటారు, వాళ్ళు బాగుండాలని మీరు సమస్తము చేస్తారు. అలాంటిది పరలోకముందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇస్తాడు కదా, మీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు కదా అంటాడు. కాబట్టి పరలోకమందున్న మన తండ్రి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎందుకంటే ఆయన చెడ్డవాడు కాదు. చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులే బిడ్డల్ని పట్టించుకుంటున్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన అబద్ధమాడ నేరనివాడు, ఆయన స్వభావానికి ఆయన వ్యతిరేకంగా ఏది కూడా
చేసేవాడు కాదు. చూడండి, అంత గొప్ప వెలుగైన ప్రేమస్వరూపైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మనము ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలి? ఆయన దగ్గర మొరపెట్టడం మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆలోచన చేయండి. మనము దేవునికి మొరపెడుతూ ఉండాలి. ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. చంటి పిల్లను తన తల్లి మరచున అయినా వాళ్ళు మరచిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని ప్రభు మనకి చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే మనల్ని దేవుడు మరచిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఇప్పుడు మనం చూసాం, మొరపెట్టాలి. దేవుడికి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆయన్ని మనం ఆశ్రయించాలి. మరొక మాట మనం చూడగలిగితే, ప్రార్థన చేసేవారిని దేవుడు విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు? ఎవరిని మర్చిపోడు? ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు మర్చిపోడు. మనం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయాలి. ప్రతి విన్నపాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అది మంచిదైనా, అది చెడ్డదైనా, అది సంతోషమైన, అది బాధ అయినా, ప్రతి పరిస్థితిని మనము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో హన్నా తల్లి ప్రార్థన చేస్తుంది. ఎవరు? హన్నా తల్లి. ఎందుకు హన్నా తల్లి ప్రార్థన చేస్తుందంటే ఆమె జీవితం కష్టాల్లో ఉంది. ఆమె జీవితం కన్నీళ్ళల్లో ఉంది. ఆమె జీవితంలో నిందలు అనుభవిస్తుంది, అవమానాలు అనుభవిస్తుంది. ఎవరి ద్వారానో తెలుసా? పెనిన్నా ద్వారా. అతని భర్త అయినటువంటి ఎల్కనాకి 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, మరొక ఆమె పేరు పెనిన్నా. ఈ పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు, హన్నాకి బిడ్డలు లేరు. దానివలన పెనిన్నా ప్రతిరోజు హన్నాని హింస పెడుతుంది, సూటిపోటి మాటలతో బాధ పెడుతుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది. చివరికి ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ వేదనని తట్టుకోలేక హన్నా ఎక్కడికి చేరిందంటే దేవుని సన్నిధికి చేరింది. వినండి, దేవుని సన్నిధికి చేరింది. మనం ఏ సన్నిధికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. మనం దేవుని దగ్గరికే మనం రావాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రశ్నకు సమాధానము దొరకదు. మీరు చదువుకుంటున్నారు కదా, మీ పుస్తకాల్లో మీకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు ఎక్కడ ఎత్తుక్కోవాలి? టెక్స్ట్ బుక్లో ఎత్తుక్కోవాలి. ఎక్కడ ఎత్తుక్కోవాలి? టెక్స్ట్ బుక్లోనే వాటికి సమాధానాలు ఉంటాయి. టీచర్స్ దగ్గర సమాధానాలు ఉంటాయి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలకి, నీకు ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడుంటాయి తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటాయి, దేవుడి దగ్గర ఉంటాయి. బాగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. స్కూల్లో నీకు దొరకకపోయినా నష్టం లేదు, కానీ నీ జీవితంలో నీకు దొరకకపోతే ఆలోచన చేయండి. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హన్నా దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుందో చూడండి. 11వ వచనం, ప్రార్థన చేయుచు. 10వ వచనం నుండి మనం చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగించునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. చూడండి, ఆమె హృదయం అంతా కూడా దుఃఖములో నిండిపోయింది. ఆమె కష్టాల్లో, బాధల్లో ఉండి ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతుంది. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లను దయచేయి. నాకు మగబిడ్డను నువ్వు ఇస్తే తిరిగి వాని నీకే ఇచ్చేస్తా, నీ సేవకే ఇచ్చేస్తా. వాని బ్రతుకు దినములన్నింటినీ క్షౌరపు కత్తి రానివ్వకుండా నాజీరు చేయబడిన వాడై, నీకు ప్రతిష్ఠింపబడిన వాడై నీ సేవ చేయటానికి వాని నీకు అప్పగిస్తా. అతనెవరు? సమూయేలు. చూడండి,
ఎంత గొప్పవాడిగా ఎదిగాడు సమూయేలు ఇశ్రాయేలుల మధ్య. వాళ్ళకి ప్రవక్తగా, వాళ్ళకి న్యాయాధిపతిగా, వాళ్ళకి దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా వాళ్ళకి ఉన్నాడు ఇశ్రాయేలుల మధ్య. చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కష్టాలు వచ్చాయని మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు వచ్చాయని మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. శ్రమకాలమందు నువ్వు కృంగిన వాడువైతే చేతగాని వాడు అయిపోతావు అంటున్నాడు సామెతల గ్రంథంలో. చేతగాని వాడు అయిపోతావు. ఈరోజు చూడండి, శ్రమల్లో కృంగిపోయిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలు ముగించుకోవాలనుకుంటారు. మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. అలా ఒకవేళ మనం అనుకుంటే మన దేవుణ్ణి మనం అవమానపరిచినట్లు, మన దేవుణ్ణి మనము శక్తిహీనుడిగా చేసినట్లు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. సూర్యచంద్రుల్ని ఆపేశాడు ఆయన. ఎవరిని ఆపేశాడు? సూర్యచంద్రుల్ని ఆపేశాడు. ప్రకృతి ఆయన హస్తాల్లో ఉంది. ఆయన సముద్రాన్ని గద్దిస్తే అది నిమ్మలమైపోయింది. అవునా కదా? చనిపోయిన వాళ్ళని లేపాడు ప్రభు. ఎవరిని లేపాడు? చనిపోయిన వాళ్ళని లేపాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పూరేలు రప్పించాడు. ఇవన్నీ ఏంటో తెలుసా? మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోవడానికి మనకి దేవుడిస్తున్న ఆధారాలు, సాక్ష్యాలు. మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. మనల్ని కూడా ఆయన నిలబెడతాడు. ఈరోజు మన జీవితం పడిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మన జీవితాన్ని కట్టగలిగేది ఎవరు? దేవుడు. ఆయన మన జీవితాన్ని తిరిగి నిర్మిస్తాడు, చక్కగా నిర్మిస్తాడు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా మన జీవితాన్ని ఆయన కడతాడు. కానీ మనం ఏం చేయాలి? దేవునికి మనం ప్రార్థన చేయాలి. యోబుని అందరూ మర్చిపోయారు. యోబుని అందరూ మర్చిపోయారు. భార్య కూడా దూషిస్తుంది, కానీ దేవుడు యోబుని విడిచిపెట్టలా. ఒకానొక సందర్భంలో దావీదుని అందరూ విడిచిపెట్టేశారు. దావీదు ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేశారు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎందరికో సహాయం చేశాడు. కానీ అదే దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా దావీదుని పట్టించుకోలా. తినడానికి తిండి కూడా పెట్టలా, మర్చిపోయారు దావీదుని. అలాంటి పరిస్థితుల్లో దావీదుని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, బిడ్డనిస్తానని, ఇస్సాకునిస్తానని, వాగ్దాన పుత్రుని ఇస్తానని. 25 ఏళ్ళు గడిచింది, ఆయన బిడ్డ పుట్టలా. కానీ దేవుడు మర్చిపోయాడా? 25 ఏళ్ళ తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కేవలం వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనుషులు వాగ్దానం చేస్తారు, అధికారులు వాగ్దానం చేస్తారు, మీకు అది చేస్తాం, ఇది చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ మర్చిపోతారు, పట్టించుకోరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. అబ్రహాముకి మగబిడ్డనిచ్చాడు అనుకున్నట్లుగానే, ఇస్సాకుని దయచేశాడు. చూడండి ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం నిరాశలోనికి, నిస్పృహలోనికి మనం వెళ్ళిపోకూడదు. దేవుడి మీద ఆధారపడాలి. పరీక్షలు మనకి వస్తూ ఉంటాయి, పరీక్షలు మనకు వస్తాయి. 25 ఏళ్ళు ఎదురు చూశాడు అబ్రహాం గారు బిడ్డ కోసం. ఎంత గొప్ప పరీక్ష చెప్పండి, అవునా కదా? అలాంటి పరీక్షలు గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు మన పరీక్ష చాలా వాళ్ళకంటే చిన్నదే. కాబట్టి మన జీవితం వెనకాల, మన కష్టం వెనకాల, మన బాధల వెనకాల ఒక మేలుకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి పరిస్థితి ఉంది. అది దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు మనం ఏం చేయాలి? మనము పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. యాకోబు పోరాడాడు. నీవు ఆశీర్వదిస్తేనే. ఆ రాత్రి పట్టుబట్టుకొని కూర్చున్నాడు. 32వ అధ్యాయం చదవండి, ఆదికాండం. దేవుడు ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టాల దేవుణ్ణి. మనము దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి, విసుగక మనము ప్రార్థిస్తూ ఉండాలి దేవుణ్ణి.
కాబట్టి హన్నా ప్రార్థన చేసినట్లుగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు, మగబిడ్డని అనుగ్రహించాడు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. ఇంకా మనం చూడగలిగితే లూకాసు వార్త 5వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు గారు రాత్రంతా వల వేశాడు, కానీ చేపలు దొరకలా. రాత్రంతా ఏం చేశాడు పేతురు గారు? వల వేశాడు సముద్రంలో, కానీ చేపలు దొరకలా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. 2 దోణిలు చూశాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. 2 దోణులు చూశాడు, ఒక దోణిలో కూర్చున్నాడు. ఆ దోణి ఎవరిదంటే పేతురుది. సీమోన్ అంటే పేతురు. ఆ పేతురు యొక్క దోణిలోనికి యేసుప్రభు ఎక్కి పేతురుని అడిగాడు, కొంచెం లోతుకి నడిపించమని, దరి నుండి ముందుకి నడిపించమని, త్రోయమని అడిగి కూర్చుండి బోధించాడు. బోధ చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఏం జరిగింది ఇక్కడ? అద్భుతం. రాత్రంతా వలలు వేశారు వాళ్ళు, కానీ ఏం జరుగుతుంది? చేపలు పట్టలా. ఇప్పుడు విస్తారమైన చేపలు పట్టడానికి వారి దోణి పిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? 2 పనులు జరిగాయి అక్కడ. ఏంటంటే, పేతురు యేసుక్రీస్తు ప్రభులు వారిని దోణిలోనికి చేర్చుకున్నాడు. ఏం చేశాడు? దోణిలోనికి చేర్చుకున్నాడు. ప్రభు ఎక్కగానే ప్రభు దిగు 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 అనలేదు. ప్రభు ఏం చేస్తున్నాడు? మన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైతే హృదయం అనే తలుపు తెరిచి ఆయనని చేర్చుకుంటారో ఆయన లోపలికి వచ్చి మనతో సహవాసం చేస్తాడు. చూడండి, పేతురు గారు ఎప్పుడైతే ఆ దోణిలోనికి ప్రభువుని చేర్చుకున్నాడో ప్రభు వచ్చేసాడు దోణిలోనికి. ఎవరు వచ్చారు దోణిలోనికి? ప్రభు వచ్చేసాడు. నీ జీవితంలోనికి ప్రభు రావాలి. నీ జీవితం అనే దోణిలోనికి ప్రభు రావాలి. అప్పుడు తర్వాత పేతురు గారు చేసింది ఏంటో తెలుసా? ప్రభు ఏమని చెప్పాడంటే, ఈ దోణిని కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించు. రాత్రంతా నువ్వు పట్టుండొచ్చు, రాత్రంతా నువ్వు వల వేసి ఉండొచ్చు, కానీ నీకేమీ దొరకలా. ఇప్పుడు నువ్వు నా మాట విను. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ప్రభు ఏమంటున్నాడు? నా మాట విను. నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావు, నీ జీవితంలో నువ్వు కష్టపడుతున్నావు, అయితే నీకు ప్రతిఫలము దొరకటంలా. నీ కష్టార్జితము నువ్వు అనుభవించటం లేదు, నీవు ఆనందంగా జీవించటం లేదు. అయితే ఒక్కసారి నాకు అవకాశమే అంటున్నాడు. చూడండి, పేతురు గారు ప్రభువుని చేర్చుకున్నాడు. చేర్చుకోవడం గొప్ప సంగతి కాదు, ప్రభు చెప్పినట్టు చేయాలి. ఇది బాగా వినండి, ఇది నోట్ చేసుకోవాలి మనం. ప్రభువుని చేర్చుకోవడం గొప్ప సంగతి కాదు, ఆయన చెప్పిన మాట వినాలి. చాలామంది ప్రభువుని చేర్చుకుంటారు కానీ ఆయన చెప్పిన మాటలు చేయరు. చూడండి, ఆలోచన చేయండి. చాలామంది ప్రభువుని చేర్చుకుంటారు, ఆయన్ని వాళ్ళ జీవితంలోనికి ఆహ్వానిస్తారు, కానీ ఆయన చెప్పినట్టుగా చేయరు. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారంటే దోణిని లోతునకు నడిపించాడు. లోతునకు నడిపించి వల వేస్తే చేపలు ఎలా పడ్డాయి? పేతురు స్వతహాగా జాలరి, ఆయన ఉద్యోగమే జాలరి, చేపలు పట్టేవాడు, ఫిషర్ మ్యాన్. అలాంటి చేపలు పట్టే పేతురు ఏ రోజు కూడా ఆయన జీవితంలో ఇన్ని చేపలు చూడలా. ఇన్ని చేపలు చూడలా. వలలు పిగిలిపోయిన సందర్భాలు పేతురు ఎప్పుడూ కూడా చూడలా. కానీ ప్రభు ఎప్పుడైతే దోణిలోనికి వచ్చాడో, ప్రభు మాటను బట్టి ఎప్పుడైతే వలలు వేశాడో,
దోణి పిగిలిపోయింది, పక్కనున్న వాళ్ళని పిలుస్తున్నారు, మాకు సహాయం చేయండి అని. కిందికి చదవండి, మీకు అర్థమవుతుంది. అంతగా పట్టేశాడు పేతురు చేపల్ని. కారణం ఏంటో తెలుసా? దోణిలో యేసున్నాడు, యేసు మాటను బట్టి వల వేశాడు. మన జీవితంలో కూడా మనం అదే నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా మన జీవితం అనే దోణిలోనికి ప్రభువుని ఆహ్వానించి ఆయన మాట నువ్వు వింటే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కింద ఉన్న నీ జీవితాన్ని పైన తీసుకొని పెడతాడు దేవుడు. అందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని నువ్వే ఊహించుకోలేవు. అంత గొప్పగా నీ జీవితాన్ని ప్రభు తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ జీవితం అనే ధోనిలో ఆయన్ని చేర్చుకోవడానికి, ఆయన మాట వినడానికి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమైతే నీ జీవితంలో నువ్వు చూడని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. చూడండి, అదే చెప్తున్నాడు దేవుడు. పేతురు అదే చేశాడు. ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చూడండి ప్రియులరా, ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ప్రభు పేతురుకి ఏమని చెప్పాడు తెలుసా? నన్ను వెంబడించు అన్నాడు. తర్వాత మనం ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఫస్ట్ మనం ప్రభువుని మన జీవితంలోనికి స్వీకరించాలి, ఆయన మాటలు మనం వినాలి, తర్వాత ఆయన్ని మనము ఫాలో చేయాలి, వెంబడించాలి. ఆయన్ని వెంబడించే వాళ్ళని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. ఇది రాసి పెట్టుకోండి, ఆయన్ని వెంబడించే వాళ్ళని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఆయన మర్చిపోయి మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అప్పుడు మరలా ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన్ని వెంబడించే వాళ్ళని ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన ఆజ్ఞలానుసారముగా, ఆయన వాక్యానుసారముగా జీవించే వాళ్ళని ఎప్పుడు కూడా ప్రభువు మరచిపోనే పోడు. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయినా కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మన దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఆయన్ని చేర్చుకోవాలి, ఆయన మాటలకు విధేయతను చూపించాలి, తర్వాత ఆయన్ని మనము వెంబడించేవారుగా ఉండాలి. ఇవి కనుక మనము మన జీవితంలో మనం చేయగలిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఇంకా అనేక మంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఏలియాకి చెప్పాడు, నీ వెళ్ళు, నేను కాకోలముల చేత నీకు ఆహారాన్ని పంపిస్తాను. ఎవరి చేత? కాకోలములు అంటే కాకులు. ఏలియాని పోషించటానికి ఏలియాని మర్చిపోలా దేవుడు, ఏలియాని మర్చిపోలా, కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. ఆయన నిన్ను పోషించాలనుకుంటే ఎవరి ద్వారా అయినా ఆయన పోషిస్తాడు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని రెక్కల క్రింద ఉండాలి, ఆయన్ని చేర్చుకునేవారుగా ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయన్ని మనం వెంబడించేవారుగా ఉండాలి. కష్టాల సమయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, జలప్రలయములో ప్రజలందరినీ తీసేయాలనుకున్నాడు, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, అయితే నోవహు దేవుని కృప పొందినవాడాయను. ఎందుకంటే నోవహు ఆయన తరములో నిందారహితుడుగాను నీతిపరుడుగాను ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనం దేవునితో నడవాలి. నమ్మకస్తుల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నమ్మకస్తుల్ని, మోషేని విడిచిపెట్టాడా దేవుడు? తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్న మోషేని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయేటప్పుడు లోతుని విడిచిపెట్టలా దేవుడు. లోతుని మర్చిపోలా. అబ్రహాము ప్రార్థన విని లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు.
ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు దేవుని కొరకు జీవించిన వాళ్ళు. దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో విడిచిపెట్టలా. అందుకే వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడేవాడు కాదు. చూడండి, ఆ దేవుడే ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే ఈరోజు మన దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఆదరణ పొందుకోవాలని, దేవుని మాటలను విడిచిపెట్టకుండా ప్రతిరోజు మన జీవితంలో ఆయనకు ప్రార్థన చేసేవారుగా, ఆయన్ని మన జీవితంలో చేర్చుకునేవారుగా, ఆయన మాటలు వినేవారుగా, ఆయన్ని వెంబడించేవారుగా, ఆయనకి నమ్మకస్తులుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇంతవరకునైనా మాకు తోడుగా ఉండి వాక్యమందు విలువైన మీ మాటలు తండ్రి అందించినందుకే వందనాలు, స్తోత్రాలనైనా. తండ్రి, మనుషులు మమ్మల్ని మర్చిపోయినా మీరు మర్చిపోయే దేవుడవు కాదు తండ్రి. అలనాడు అబ్రహాముని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నోవాహుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, బానిసత్వంలో ఇశ్రాయేలీయులు మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఈరోజు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటానని మీరు వాగ్దానం చేశారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కేవలము మీరు వాగ్దానం చేసేవారు మాత్రమే కాదని, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని నాయన మేము చూసాము తండ్రి. మరి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము వచ్చిన మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా యొక్క కష్టాల్లో, మా యొక్క బాధల్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి నాయన మమ్మల్ని నిలవబెట్టమని, తిరిగి మా జీవితాలను కట్టమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అనాథలుగా మిమ్మల్ని విడువనని వాగ్దానం చేశారు తండ్రి. మీ మాటను బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు. వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, చదువుల్లో, వారు చేస్తున్నటువంటి పనుల్లో, వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండి వారిని దీవించండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని కరుణించి వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. మాకు మీరు తప్ప వేరే ఆశ్రయము, వేరే ఆధారము లేదని నాయన మీ పాద సన్నిధికి మేము వచ్చాము తండ్రి. జ్ఞాపకం చేసుకొని మా జీవితాలను తిరిగి నిలవబెట్టమని వేడుకుంటూ తండ్రి, మీ చిత్తమైతే మరొక పర్యాయము ఈ విధముగా మేమందరం కూడా కూడుకొని మీ మాటలు ధ్యానించుకోవడానికి, ఆదరణ పొందడానికి మాకు శక్తిని, కృపను దయచేస్తారని విశ్వసిస్తూ జరగబోయే తర్వాత కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.